అన్న నా పేరు రాపాక మహేష్. మాది వెస్ట్ గోదావరి పెనుగొండ మండలం సిద్ధాంతం విలేజ్. మేము ఏపీఎస్ఆర్టీసీ హైర్ బస్సులు పెట్టుకున్నాం. నాకు 9 బస్సులు ఇంచుమించు మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పుడు ఆర్టీసీలో టెండర్లు వేసి మేము ఆర్టీసీకి ఆదాయాన్ని చేకూరుస్తున్నాము. కానీ ఇండస్ట్రీస్ ద్వారా ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, మాకు ఎస్సీలకి ఎస్టీలకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఈ ఇన్సెంటివ్స్ ఎప్పుడు కూడా అప్పుడే 2021 నుంచి ఇప్పుడు వరకు నిలిపివేసినారు. ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా, ఆ గవర్నమెంట్ ఎలాగ నిలిపివేసింది అది వెళ్ళిపోయింది. ఆ గవర్నమెంట్ చాలా మాకు అన్యాయం చేసింది. ఈ గవర్నమెంట్ వచ్చింది, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మమ్మల్ని పట్టించుకోవాలని మేము చాలా ప్రయత్నాలు చేస్తాం. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. వెస్ట్ గోదావరి కలెక్టర్ గారు నా తరపున లెటర్ రాశారు కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్కి. ఆ లెటర్ రాశారు. తర్వాత మేము ఎంపీ నర్సాపురం మినిస్టర్ గారు, ఇండస్ట్రీస్ హెవీ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. ఆయన కూడా లెటర్ ఇచ్చారు. లెటర్ యువరాజు గారికి పంపించడం జరిగింది, సెక్రటరీ గారికి. ఇవన్నీ జరుగుతున్నాయి కానీ గవర్నమెంట్కి మరి నిమ్మకి నీరెత్తినట్టు అసలు ఏమి కూడా ఇది చేయట్లేదు. మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాకు ఎన్పీలకి దగ్గరకు వచ్చేస్తున్నాం. మేము ఎన్పిఏ అయిపోయిందంటే, వన్స్ ఎన్పిఏ అయిపోయిందంటే బస్సులు వాళ్ళు అమ్మేసుకుంటారు. మాకు నష్టము. ఇప్పుడు ఫ్రీ బస్సు పెడుతున్న మా ఇది గవర్నమెంట్ కూడా నష్టమే జరుగుతుంది తప్ప ఇందులో ఏం లేదు. ఇప్పుడు మాకు ఇవ్వాల్సింది బాకీలు ఇంచుమించు 200 కోట్ల వరకు ఉంటుంది. ఓన్లీ ఎస్సీస్కి, ఓన్లీ ఎస్సీ ఎస్టీస్ కలిపి 200 కోట్లు ఉంటుంది సబ్సిడీస్. ఓన్లీ ఇండస్ట్రీస్ ఇన్సెంటివ్స్ 200 కోట్లు ఉంటుంది. ఓన్లీ ట్రాన్స్పోర్ట్కి 200 కోట్లు ఉంటుంది. మాకు ఇచ్చి ఎదరకు గెంటితే కొంతమందిని అయినా ఎదరికి గెంటితే మా వెనకాల ఇంకా ఉన్న యూత్ అందరూ చదువుకున్న వాళ్ళు, మేము అందరం చదువుకున్న వాళ్ళమే. అందరూ చదువుకుని గ్రాడ్యుయేట్ చేసి ఏదో బిజినెస్ చేద్దాము, గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుందన్న, ఎదరికి వస్తుందని మేము చెప్తుంటే మాకు గవర్నమెంట్ సపోర్ట్ చేసి మమ్మల్ని ఎదరికి పెట్టి మా వెనకాల వస్తున్న యువతను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు P4 అంటూ మేము లేని వాళ్ళని అందరినీ పైకి తీసుకొస్తామని అంటున్నారు. కానీ అదే విధంగా మమ్మల్ని ముందు పైకి గెంటాలి. మమ్మల్ని కొంచెం పుషప్ చేస్తే మేము పుషప్ అయిన తర్వాత మా కింద వాళ్ళు మేమే ఆటోమేటిక్గా తీసుకొస్తాము. ఇదంతా మమ్మల్ని చూసి ఎవరైనా రావాలి తప్ప ఇప్పుడు P4 అన్నా A4 అన్నా కానీ ఇప్పుడు ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఉన్న సమస్యల్లో ఎస్సీ ఎస్టీలకి ఉన్న ఇండస్ట్రీస్ ఇన్సెంటివ్స్ ఇమీడియట్లీ రిలీజ్, ట్రాన్స్పోర్ట్ సెక్షన్ కన్నా రిలీజ్ చేయండి. ఫ్రీ బస్ పెడుతున్నారు కాబట్టి ట్రాన్స్పోర్ట్ సెక్షన్ కన్నా పెడితే మాకు ఉపయోగం ఉంటుందని మీ అందరికీ తెలియదు. స్టేట్ వైడ్ ఇంచుమించు ఒక 200 మంది ఉంటామన్న. 200 చిల్లర 200-300 మంది ఉన్నారన్న. ఎస్సీ ఎస్టీలు కలిపి 200-300 మంది ఉంటారు. మేము మా ద్వారా డ్రైవర్స్ అని, క్లీనర్స్ అని మేము బోల్డ్ మందిని ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాం కూడా. ఈ ఎంప్లాయ్మెంట్ కూడా చాలామంది కల్పిస్తున్నాం. వాళ్ళందరూ మా మీద ఆధారపడ్డారు. మేము కనుక చదువులు పడితే ఇంకా అందరూ చదువులు పడతారు, కుటుంబాలు రోడ్ల మీద పడతాయి. డ్రైవర్స్ కూడా ఉంటారు, వాళ్ళని కూడా మేము ఇచ్చేస్తున్నాం. కాబట్టి మీరు గవర్నమెంట్ మాకు హెల్ప్ చేసి మమ్మల్ని పుషప్ చేయవలసిందిగా కోరుచున్నాను. నా పేరు హరి. నేను నెల్లూరు నుంచి వచ్చానండి. నెల్లూరు ఫార్మర్ బస్సు హైర్ బస్సు అన్నీ. మాకు మేమేమి గొంతెం కోరికలు గవర్నమెంట్ని కోరట్లేదు సార్. మేము అడిగేది నీతిగా నిజాయితీగా అడుగుతున్న మా సబ్సిడీల గురించి. మీరు గవర్నమెంట్ ఆ రోజు జగనన్న బడుగు అవకాశం పెట్టకపోతే మేము రాము. అసలు మీరు పెట్టారు కాబట్టి మేము వచ్చాం. మేము కూడా ఎంటర్ప్రెనర్స్ అవుతాం, మేము కూడా బాగుపడతాం అని చెప్పని ఆశతో వచ్చి దీంట్లో దిగిన తర్వాత ఎవరైనా సబ్సిడీస్ మాకు 6 monthsలో ఇచ్చేస్తారు, మీకు ఇబ్బంది ఏం లేదని చెప్పి ఆ రోజు దేవని చెప్పారు. ఈ రోజుకి 6 months కాక దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది. ఈ 3 సంవత్సరాల నుంచి ఒక బస్సుని హ్యాండిల్ చేయాలి అంటే ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే అంత ఇబ్బందులు పడుతున్నారు. ఎవరు చెప్పుకోలేకపోతున్నారు. కానీ అంత నరకయాతన. ఇంట్లో భార్యలు కాడి నుంచి ఉన్న నగలంతా అయిపోయింది, మా నగలంతా అయిపోయింది. ఏదన్నా స్థలాలు కొనుక్కుని ఉంటే అవి అమ్మేసాం. అంత అయిపోయి ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉన్నాం. ఈ ఫైనల్ స్టేజ్లో గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకునింది లేడీస్ కోసం. లేడీస్కి మేము ఫ్రీ బస్ ఇస్తామని. మీరు ఇచ్చుకోండి, మాకు ఇబ్బంది ఏమీ లేదు. మీరు ప్రయాణికుల పట్ల, ప్రజల పట్ల అంత ప్రేమాభిమానాలు ఉన్నప్పుడు మా మీద ఎందుకు లేవు? మేమేం అన్యాయం చేసాం? మేము ఈరోజు ఏం అన్యాయం చేసాం? మీకు ఇన్ని రోజుల నుంచి సర్వీస్ చేయటమే మా పాపమా? ఇన్ని రోజుల నుంచి మేము చేస్తామంటే ఒక్కడు మా గురించి పట్టించుకోరు. ఏ అధికారి పట్టించుకోడు. డిఐసీకి వెళ్తే వాళ్ళు పట్టించుకోరు. ఇటు వచ్చి సెక్రటరియట్కి వస్తే ఎవరో సారు పట్టించుకోరు. ఎవరో సారు గవర్నమెంట్కి చెప్పండి అంటాడు. గవర్నమెంట్ ఎవరికి చెప్పాలి? మీకు తెలియదా?
మా బస్సులు లేకపోతే మీరు 65% మైనస్లో ఉన్న ఆర్టీసీని ఈరోజు లాభాల్లో ఉందనంటే ఎవడు వల్ల? ఈ హైర్ బస్సులు ఓనర్స్ వల్ల. మేము చేయటం వల్ల మీకు వచ్చింది. మీకు ఆ మాత్రం తెలియదా? ఆ మాత్రం తెలియకుండానే మీరు అధికారంలో ఉన్నారా? అందరికీ తెలుసు, కానీ అది ఎవడు పట్టించుకోడు. మేము నిన్న ఆర్ఎం మీటింగ్ జరిగింది నెల్లూరులో. ఆర్ఎం మీటింగ్ జరిగితే వాళ్ళు ఏం చెప్పారు? మేము ప్రెస్టేజ్గా తీసుకున్నాము, లేడీస్కి మీరు బస్సులు టైర్లు వేసుకోండి, బండ్లు చెక్ చేసుకోండి, అన్నీ చేసుకోండి అన్నారు. మీరు ప్రెస్టేజ్గా తీసుకున్నారు. మా పరిస్థితి ఏంది? మా గురించి ఎవడన్నా ఆలోచించాడా? మేము గవర్నమెంట్కి ఖచ్చితంగా క్లియర్ కట్గా చెప్పేది ఏంటి అని అంటే, మేమేం అన్యాయంగా మిమ్మల్ని మాకు డబ్బులు ఇవ్వండి, మాకు చేయండి అని మేము అడగట్లా. మాది మాకు ఇవ్వండి, మేము తిప్పగలము, లేకపోతే మేము రోడ్ల మీదకి వచ్చేసాము, మేము ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పని గవర్నమెంట్కి చెప్పేది ఇదే. సార్, దయచేసి చెప్తున్నా, ఈరోజు మీరు కానీ ఆదుకోకపోతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, మీరు కానీ మమ్మల్ని ఆదుకోకపోతే మేము రోడ్డు మీదకి వస్తాం. సార్, మీకు ఒక చిన్న లెక్క చెప్తాను. ఏంటంటే, ఈరోజు నేను ఈఎంఐ 80,000 కడుతున్నాను సార్. 80,000 కడితే 40,000 వడ్డీ పోద్ది, 40,000 అసలు పోద్ది. దాదాపు ఇప్పుడు 12 లక్షలు నేను వడ్డీయే కట్టా. అదే మీరు దేవుని ఇస్తే ఆ వడ్డీ డబ్బులన్నీ నాకు మిగులుతాయి కదా. మీరు ఎందుకు ఇవ్వట్లేదు? అట్ ది సేమ్ టైం నా బస్సు పర్ డే 40,000 కలెక్షన్ చేస్తే నాకు ఇచ్చేది 5,000, ఒక కండక్టర్కి ఇచ్చేది 5,000, ఆయిల్ ఒక 9,000, 20,000 పోతే 20,000 నా బస్సు పర్ డే కలెక్షన్ తెస్తుంది. 20,000 తెచ్చినప్పుడు నెల రోజులకి ఎంత? 6 లక్షలు. 6 లక్షలు నా బస్సు మీద మీకు పర్ డే పర్ మంత్ మిగులుతుంది. ఇప్పటికి 36 నెలల నుంచి తిప్పుతున్నా. 36 నెలల నుంచి 6 లక్షలు పర్ మంత్ తీసుకుంటే ఎంత అంటే దాదాపు ₹1,00,00,000 నా బస్సు మీద నుంచే మీకు ఆర్టీసీకి వచ్చింది. మీకు ఇట్లా నా ఒక్కడి బస్సు గురించి కాదు, 500 బస్సులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మీరు ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? మేము ఎంతో వినయంగా వినమ్రంగా మీ కాళ్ళ కాడికి వచ్చి సార్ 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 అంటే మీరు అన్నట్లా అంటే ఏమైనా మేము తిరగబడాలా? తిరగబట్టమేనాక దాని అర్థం అంతే సార్. ఎవరైనా ఫస్ట్ మేము కాళ్ళ కాడికి వచ్చి మమ్మల్ని నమస్కరిస్తున్నాం, చేతులెత్తి, మా అందరి తరఫున మేము చేతులెత్తి మమ్మల్ని నమస్కరిస్తుంటాం. మాకు మీరు ఇవ్వగలిగితే సంతోషం, ఇవ్వకపోతే మాకు ఇంక నేమిలే. నెక్స్ట్ మేము అందరం మూకుమ్మడిగా బస్సులు రాష్ట్రం మొత్తం ఆపేసినాం. మీరే మాకు న్యాయం చేయాలని చెప్పని కోరుకుంటున్నాను సార్. ఇదే. థ్యాంక్ యూ.